అండి నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నా హార్వెస్ట్ చూడండి. ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు మేబీ ఈ సీజన్కి. అదే ఇప్పుడు మేము థర్స్డే ఊరు వెళ్ళామండి. వెన్స్డే నేను అన్నీ ఉన్న కూరగాయలన్నీ కోసేసాను యార్డ్లో. నేను మా నైబర్స్కి చెప్పి వెళ్ళానండి, సాటర్డే మీరు ఏమైనా ఉంటే కోసుకోండి, బెండకాయలు చిక్కుడుకాయలు వస్తే మిగతా ఏమి రావు, ఉన్న వరకు కోసుకోండి అని చెప్పాను. వాళ్ళు సాటర్డే మేము కోసుకున్నామన్నారు. అయినా కూడా ఇవాళ నాకు మధ్యలో సండే ఒకటి, ఇవాళ మండే అనమాట. ఇన్ని కాయలు వచ్చినాయండి అసలుకి. ఇదిగోండి, మనం రోజు మార్చి రోజు కోస్తున్నా కూడా ఎక్కడో చోట ఇలా కాయలు పండిపోయి ఉంటూనే ఉన్నాయి. తెల్లారి వాళ్ళు కోసాను కదా, మళ్ళీ తెల్లారి మళ్ళీ చూస్తే నాకు మళ్ళీ కొన్ని కాయలు మళ్ళీ ముగ్గు ఉంటున్నాయండి. అసలు ఇదిగోండి, ఇది బంచి ఊడొచ్చేస్తుందండి. నేను మామూలుగా అయితే నేను అన్నీ ఇలా కొయ్యను కదా, నేను పండనివి తరుణు గింజ పట్టుకొని గింజ కట్టిన కాయ అసలు నేను కొయ్యను. ఇది ఒకటేలండి కొమ్మ ఇరిగిపోయింది. మామూలుగా అయితే కనుక అన్నీ చూసే కోస్తాను. ఇదిగోండి, అన్నీ నేను పట్టుకొని గింజ కట్టిన కాయలే కోస్తానన్నమాట. ఇది అదిగోనండి, ఎన్ని కోసినా కూడా అలా చెట్ల చాటున ఆ స్టెమ్స్ చాటున అలా ఎండిపోయినవి కూడా అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి, బెండకాయలు మన వాళ్ళు కోసుకున్నారు కదా, మళ్ళీ నాకు మళ్ళీ ఇన్ని వచ్చినాయండి. గోరుచిక్కుడుకాయలు చలికి ఇలా చూసారా, ఇటు సైడు చలికి కమిలిపోతుందండి. చెట్టు మనకి ఇలా ఉంటుంది అనుకోండి, కాయ ఇటు చలి తగిలిన కల్లే వీచిన కల్లి ఇటు నల్లబడుతుందండి. మళ్ళీ అటు వెనక సైడ్ మళ్ళీ బాగానే ఉంటుంది అనమాట. అంటే ఇది తెగులు అలా కాదు, చలికి కమిలిపోతున్నాయి. అది ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఒక్క చెట్టు ఇయ్యనండి. ఇదిగోండి, అసలు చలికి వడిలిపోయినట్టు ఎండిపోయినట్టు ఉన్నాయి. నేను చిన్న నేను వెళ్ళేటప్పుడు కొయ్యకుండా వెళ్తే అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా మిగతా చెట్లు కూడా ఉన్నాయండి. ఇంక నాకు చీకటి పడుతుంది, టైం అయిపోతుందని వచ్చేసాను. ఇల్లు వాళ్ళు సర్దుకోవాల్సిన పని ఉందలేమని వచ్చేసాను అనమాట. చూసారా, చిక్కుడుకాయలు, బెండకాయలు, గోరుచిక్కుళ్ళు, పచ్చిమిరపకాయలు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీరు ఎవరి వాళ్ళకి హ్యాపీ అనుకుంటారేమో, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే నిజంగా హ్యాపీ, నిజంగా ఎవరి వాళ్ళకి హ్యాపీ అనండి. బట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను వేసిన ఒక్కొక్క పాది మొక్కలకి నాకు ఇలా హార్వెస్ట్ వస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. నచ్చినాయా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎప్పటికప్పుడు అయిపోయింది కాపు అనుకున్నాక మళ్ళీ ఇన్ని వస్తున్నాయండి. అసలు ఇంక లేదు. ఇప్పుడు కూడా చెప్పాను కదా మీకు, ఇంకా అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ కాపు అంటున్నాను. ఎప్పటికప్పుడు ఇదే లాస్ట్ కాపు అంటున్నాను. వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.